హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు మా గార్డెన్లో బీరకాయలు ఉన్నాయండి. ఫస్ట్ బీరకాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. మనం పాదుజాతి మొక్కలకైతే ఎక్కువ కంపోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ వర్షాకాలంలో మనం కంపోస్టు ఇస్తున్నా సరే అవి వేస్ట్గా పోతుంటుందండి బయటికి. అందుకనే మనం 15 రోజులకి అని కాకుండా వారానికి ఒకసారి ఏదో ఒకటి వర్మి కంపోస్ట్ అని లేదా మాగిన ఆవు పేడ ఎరువు కానీ బోన్ మీల్ అలా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. నేనైతే కనుక ఎండ కాసినప్పుడు అయితే నేను వేరుశనగ తెలగపిండి 1/2 కిలో తీసుకుని అందులోకి మాగిన అరటిపళ్ళు ఒక 6, 100 గ్రాములు బెల్లం వేసి మొత్తం అరటిపళ్ళని మెత్తగా పేస్ట్లా చేసి ఒక 4 లీటర్ వాటర్లో ఇదంతా వేసి నేను ఒక 3 రోజులు పర్మెంటేషన్ చేసి వేసానండి. ఈ మొక్కలకి చూశారు కదా. ఆ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక 6-7 బీరకాయల వరకు వచ్చాయి. ఇంకా ఒక 3-4 పిందుల వరకు ఉన్నాయి. పాదులు ఎప్పుడు కూడా వెడల్పుగా ఉన్నటువంటి టబ్బలు కానీ గ్రో బ్యాగ్లోనే పెట్టాలి. నేనైతే 100 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాను. దాంట్లో బలం అయితే అస్సలు సరిపోవట్లేదండి. కాయ సైజ్ అయితే పెరగడం లేదు. బ్లాక్ టబ్ వెడల్పుగా ఉన్న టబ్ అయితే పర్వాలేదు, కానీ ఫ్రూట్ ప్లాంట్స్కి వేసే టబ్లో కూడా నేను పెట్టాను. దాంట్లో అయితే ఎంత ఎరువిచ్చినా కానీ సైజ్ అయితే పెద్దగా పెరగడం లేదు. ఇప్పుడు నేను వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. తెల్ల వంకాయలు, ఇవి చార్ల వంకాయలు అండి. చాలా లేతగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మనం ఆర్గానిక్గా పండిస్తున్న వంకాయలు కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. త్వరగా కూడా మగ్గిపోతే అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న ఇవి మసాలా వంకాయలు. ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్గాని. నేను గార్డెన్ పెట్టిన ఫస్ట్లో అయితే జీవామృతం ఉండేదండి. నాకు ఇక్కడ రైతు భరోసాలో కొన్ని తీసుకొచ్చి వేసేదాన్ని. రైతు భరోసాలో తీసుకొచ్చిన జీవామృతాన్ని మొక్కలకి ఇచ్చినప్పుడు చాలా పూత కాపు చాలా బాగా వచ్చేదండి. ఇప్పుడైతే నాకు జీవామృతం అయితే అందుబాటులో ఉండట్లేదని నేను వేరుశనగ తెలగపిండిని అయితే యూజ్ చేస్తున్నాను. ఎండగాసినప్పుడే ద్రావణాన్ని అయితే మనం లిక్విడ్ రూపాన్ని మొక్కలకి ఇవ్వాలి. ఇది కూడా పూత వచ్చే స్టేజ్లో మనం ఇస్తే కనుక కాయ సైజు పెరుగుతుంది, ఎక్కువ కాయలు కూడా వస్తాయి. వంకాయలు, తెల్ల వంకాయలు, మసాలా వంకాయలు కూడా కోసాను. ఇప్పుడు బెండకాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. నేను వేరుశనగ తెలగపిండితో చేసిన అరటిపళ్ళు, వేరుశనగ తెలగపిండి, బెల్లం పర్మెంటేషన్ చేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చాను ఎండగాసినప్పుడు. చూశారు కదా. బీరకాయలు, వంకాయలు రావడానికి వేరుశనగ తెలగపిండి ఇవ్వడమేనండి. చాలా బాగా ఇదైతే పనిచేస్తుంది. నేనైతే గమనించింది అదొకటి మన గార్డెన్లో కంపల్సరీ ఉండాలి. అలా 15 రోజులకి కనీసం నెలకైనా ఒకసారి ఇస్తూ ఉండాలండి. జీవామృతం పనిచేసినట్టు ఇది కూడా బాగా మొక్కలకి బలం వచ్చి ఫ్రూటింగ్ అయితే ఎక్కువ వస్తాయి. బెండకాయలు చూడండి. బెండ మొక్కలను కూడా నేను ప్రీవియస్ వీడియోలో తీసాను. ఆ తర్వాత కూడా 2 సార్లు హార్వెస్ట్ అయితే ముందు వీడియోలో పెట్టాను. బెండ మొక్కల గురించి నేను మరలా 2 సార్లు అయితే హార్వెస్ట్ చేశాను. ఇది 4వసారి. బెండకాయలు అయితే కూడా ఈజీగా పెరుగుతున్నాయి. చూశారు కదా. ఈ 2 రోజులు వర్షానికి కాయ సైజ్ అయితే నేను గార్డెన్లోకి ఒక్క రోజు రాకపోతే చాలు. చూడండి ఎంత పెద్దగా అయిపోయి ఇందులో అక్కడక్క ఒక 3-4 బెండకాయల వరకు అయితే ముదిరిపోయాయి. అందుకే మనం బెండకాయలను అయితే కనుక అశ్రద్ధ చేయకుండా ఎప్పుడైతే అప్పుడు కోసేసుకుని జాగ్రత్త పెట్టుకోవాలండి. మరలా మిగిలిన వచ్చినప్పుడు మనం అదన్నా కూర చేసుకుంటాక అవుతుంది. నేనైతే ఇప్పుడు ఎక్కువ మొక్కల వరకు పెట్టాను. ఒక 15 బ్యాగుల వరకు ఉన్నాయి కాబట్టి నాకు హార్వెస్ట్ చేసినప్పుడల్లా దగ్గరగా కేజీ వరకు వస్తున్నాయి. నేనైతే దీనికి బలానికి కూడా నేనేమీ ఎరువైతే ఇవ్వలేదండి. అప్పుడే 4-5 సార్లు అయితే హార్వెస్ట్ చేశాను. బెండ మొక్కలు అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా ఈజీగా కూడా కాయలు 2 రోజుల్లో మనకి కాయలు పెరిగిపోతాయి. వర్షాకాలం బెండ అయితే బాగా పెంచవచ్చు టెర్రస్ గార్డెన్లోని. చూస్తున్నారు కదా. ఎప్పటికప్పుడు నేను బెండ మొక్కలు తీసేయడం వల్ల ఎక్కువగా అయితే వీడియో తీయడం అయితే కుదరదు. ఈరోజైతే బీరకాయలు, వంకాయలు అలాగే బెండకాయలు ఉన్నాయి కదా అని హార్వెస్ట్ మీకు చూపిస్తున్నాను. కాకరకాయలు కూడా నేనైతే వీడియో తీయలేదండి. 1/2 కిలో కంటే ఎక్కువ వచ్చాయి. అందులో ఒక కాకరకాయ బ్యాలెన్స్ ఉండిపోయింది, సైజ్ చిన్నగా ఉందని కట్ చేయలేదు. 2 కాకరకాయలను అయితే కట్ చేశాను. ఈ వర్షాకాలం ఫెస్ట్ కూడా అలాగే ఎక్కువ ఉంటుంది. మీకు నేను శంఖం పురుగుల గురించి చెప్పాను కదండి. దానికి నేను మెట్రైజం వేశాను. అది మామూలుగా ఉన్నప్పుడైతే అది బాగా పనిచేసేదేమో. నేను ఈ వర్షాకాలంలో మనం ఎరువులు ఇచ్చినా పోతూ ఉంటాయి, అలాగే ఫెస్ట్కి ఇచ్చినా కూడా అవి పోతూ ఉంటాయి. అందుకనే మనం కొంచెం అలా పోతూ ఉండడం వల్ల తరచూ మనం మార్చి ఏదోటి స్ప్రే చేస్తూ ఉండాలి ఫెస్ట్కి. అలాగే ఫెర్టిలైజర్ కూడా ఏదోటి ఇస్తూ ఉండాలండి. అలా శంఖం పురుగులకి ఇచ్చినప్పుడు మెట్రైజం వేసిన తర్వాత ఆ రోజు వేసిన వెంటనే వర్షం వచ్చేసింది.
అది నేను పెద్దగా పని చేయలేదనుకుంటున్నాను. ఆ తర్వాత ఏం చేశానంటే నేను శంఖం పురుగులు ఉన్న చోట పసుపు, నేను ఇంట్లోనే ఆర్గానిక్గా ఆడించిన పసుపు కొమ్ములు పసుపు ఉంటే వేశానండి. ఆ పసుపు వల్ల అయితే నాకు శంఖం పురుగులు కనిపించలేదు. మరలా 2 రోజుల తర్వాత వర్షాలు వస్తుంటే అందులో ఎగ్స్ పెట్టేసి ఉంటాయి కదా, అవి కూడా నాకు కనిపించినప్పుడు మరలా నేను వెల్లుల్లి మిక్సీలో వేసి వెల్లుల్లి బ్రూ కాఫీ పొడి వేసి అది కూడా నేను స్ప్రే చేశానండి. మనం ఎందుకు చెప్తున్నానంటే నేను శంఖం పురుగులే కదా అని మనం చిన్నగా చూస్తే అవి పోతున్నట్టు కనబడుతున్నాయి, కానీ మళ్ళీ వర్షాలకైతే మళ్ళీ అవి అందులో పెట్టిన గుడ్లకి పైకి వస్తున్నాయండి. అందుకనే నేను మరలా వాటికి నేను ఏదోటి అలాగ పెస్ట్కి అన్నిటికి కూడా పనిచేస్తూ ఉంటుందని ఏదోటి స్ప్రే చేస్తూ ఉంటున్నాను. అలాగే బ్యాగ్ లోపల ఆకులు, వళ్ళిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు పడిపోతూ ఉంటాయి కదండి, ఆకులు కూడా మనం తీసేసుకుంటూ ఉండాలి. ఆకులు ఉండడం వల్ల కూడా ఆకుల కింద తేమకి అయితే శంఖం పురుగులు అక్కడక్కడ ఇంకా కనిపిస్తున్నాయండి. పసుపు కూడా బాగా పనిచేసిందండి. పసుపే కదా అని మీరు ఈజీగా తీసి పాడేయకండి, ఎందుకంటే మీరు గార్డెన్లో నేను ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇవన్నీ నేను గమనించాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. పసుపు కూడా పనిచేసిందండి. ఎప్పుడు కూడా మన గార్డెన్లో పెస్ట్ వచ్చిందంటే ఒక్కసారి అది పోదు. మనం ఆర్గానిక్గా మనం ఈ పెస్ట్కి స్ప్రే చేస్తూ ఉంటాము. ఈ మెటరైజం అన్నది కూడా ఆర్గానికే కదండి, అది కూడా అంత త్వరగా ఏం పనిచేయదు. 2-3 సార్లు మనం ఏదో ఒకటి పెస్ట్కి ఇస్తూ ఉండాలి. అలాంటప్పుడే మొత్తం అయితే క్యూర్ అవుతుంది. ఈ వర్షాలకి మరలా కనిపిస్తూ ఉన్నాయి నాకు. అలాగే కాకరపాది కూడా కొంచెం పేనుబంక కనిపిస్తుంది, దానికి కూడా ఒక లిక్విడ్ నేను స్ప్రే చేస్తాను, అది కూడా నేను మీకు వీడియోలో పెడతానండి. బెండకాయలు చూశారు కదా, 1/2 కిలో కంటే ఎక్కువ, కిలోకి కొంచెం దగ్గరగా ఉన్నాయండి. బెండకాయలు కూడా త్వరగానే వచ్చేస్తున్నాయి. బీరకాయలు కూడా చాలా లేతగా ఉండి చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా పాదులకి కొంచెం పెద్ద కంటైనర్ పెట్టాలండి, వెడల్పుగా ఉన్నది. ఇది చూడండి, మీకు ప్రీవియస్ వీడియోలో డ్రమ్ములు చూపించాను కదా, కట్ చేసిన తర్వాత ఇందులో నేను మట్టిని కలిపేసి మొక్కలు పెట్టేశామండి. అంటే ఇది పెద్ద సైజు కుండీలు కదా, మట్టి పైకి తీసుకురావడం అవ్వదని చెప్పి ఒక అబ్బాయిని వేయమన్నప్పుడు ఆ అబ్బాయికి పగలు కాలేక సాయంకాలం అప్పుడు మట్టి వేసేసి నింపి పెట్టాడండి. అందుకే వీడియో తీయడం అయితే కుదరలేదు. హాఫ్ వరకు నేను మట్టి, వర్మి కంపోస్టు, అందులో నేను మీకు వీడియోలో చూపించాను కదా, వీడియోలో చూపించినట్టు నెమ్టోడ్స్ రాకుండా ప్యాసిలోమైసిస్, వ్యాము, మెట్రైజము, వేపపిండి, అలాగే ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేసి నేను మొక్కలను పెట్టానండి. ఈ జామ మొక్క పెట్టిన తర్వాత చివర్లు అయితే వాలిపోతూ ఉన్నాయి. నేను జామ మొక్క గురించి చాలా వీడియోలు చూశాను. మొక్క పెట్టయితే వారం పైన అవుతుందండి, ఇప్పటికి సెట్ అయింది. నాకు ఏంటంటే అర్థమైంది, ఇది చివర్లో వాలిపోతూ ఉంటే నేను అనుకున్నాను ఏంటి ఇలా వాలిపోతుంది అనుకున్నాను. కాదండి, అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నీళ్ళు కూడా సరిపోకపోతే చివర్లో వాలిపోతూ ఉంటుంది, అది గమనించాను. అలాగే నేను ఫ్రూట్ ప్లాంట్స్లో వేయడానికి బంతినారు తీసుకున్నానండి. ఈ పళ్ళ మొక్కల్లో 2 మొక్కలు చొప్పున వేస్తున్నాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.